స్టేషన్లో అనంతపూర్ జిల్లాలో జరుగుతున్నాయి సార్. దీనివల్ల ఫ్యూయల్ రీడింగ్ అయితే కరెక్ట్ చూపిస్తుంది కానీ ఫ్యూయల్ షార్టేజ్ వస్తుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు చేసిన తర్వాత ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ డేటా కూడా మాకు ఇచ్చాడు. అందులో భాగంగా ఈరోజు నేను ఆఫ్టర్నూన్ మన లీగల్ మెట్రాలజీ ఏసీ గారిని వాళ్ళ ఇన్స్పెక్టర్ని ఇద్దరిని కాల్ చేసి సోమదొడ్లో ఉన్న వరలక్ష్మి ఆటో కేర్ ఫిల్లింగ్ స్టేషన్ అండి, ఇది చాలా కాలంగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. ఐఓసీ డీలరు విజయలక్ష్మి, ఇది ఐఓసీ డీలరు. ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే మొత్తం 6 డిస్పెన్స్ పంప్స్ ఉన్నాయండి. అందులో ఒకటి ట్యాంపర్ అయింది. ఇది ఒరిజినల్ అండి. ఇది వచ్చి డిస్ప్లే బోర్డ్ ఒరిజినల్, అంటే ఈ ట్యాంపరింగ్ ఏం లేదు చూడండి. ఇది ట్యాంపర్ అయింది, క్లియర్గా మీకు కనపడుతుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ట్యాంపర్ చేశాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందంటే ఇది స్విచ్ అండి. ఇది స్విచ్, రిమోట్ కానీ స్విచ్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తారు. ఇది ట్యాంపర్ చేసిందండి. మీకు బ్లూ బటన్ కనబడుతుందా? ఆ సర్క్యూట్ క్లోజ్ చేశాడు. అందులో ఉండదు చూడండి, అది అండి. ఇది ట్యాంపర్ చేయబడింది. దీంట్లో ఆ సర్క్యూట్ క్లోజ్ కాలేదండి. వీడేం చేస్తాడంటే, ఒక లారీ వచ్చింది, ఒక 200-300 లీటర్స్ వాడు కొట్టించుకోవాలంటే పర్టికులర్గా ఈ ట్యాంపర్ జరిగిన ఈ పంపు దగ్గరికే ఆ వెహికల్ తీసుకొస్తాడు, ఫిల్ చేస్తాడు. అయితే ఓపెన్గా ఎవడన్నా ఒక 5 లీటర్స్ కావాలంటే మాత్రము స్విచ్ ఆన్ చేసి 5 లీటర్లు కరెక్ట్గా వేస్తాడు. ఇప్పటి వరకు అయితే ఈ ఫ్యూయల్ స్టేషన్స్ అండి, ఏదైతే మిషనరీ ఉందో 3